చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. గత 10 ఏళ్ల కాలంలో మందమరి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు వివేక్. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత 100 కోట్ల సీఎస్ఆర్, డీఎంఎస్టీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మందమరి మున్సిపాలిటీ ఎన్నికల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎంఎఫ్టీ నిధుల కింద, సిఎస్ఆర్ నిధుల కింద మందమరిలో రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఏదైతే ఘోరంగా ఉండేనో 10 సంవత్సరాలలో మందమరి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా సరిగా పనులు కాలేదు. అవన్నీ చోట్ల కూడా నిధులు పెట్టి వర్క్స్ అన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. కొన్ని నిధులు ఏదైతే సిఎస్ఆర్లో ఉండేనో ఆ నిధులు డిసెంబర్ ఎండ్ వరకే ఉన్నాయి, తర్వాత ల్యాబ్స్ అయిపోతాయని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా ఒకసారి కలెక్టర్ సింగరేణితో మాట్లాడి ఆ 1 crore కూడా మాకు శాంక్షన్ చేసి ఆ పేమెంట్స్ ఇస్తున్నామని తెలిస్తే ఆ వర్క్స్ కూడా 1-2 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పి వారు ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. టీఎఫ్ఐడిసిలో కూడా ఇంతకుముందు అప్పుడు నిధులు లేనప్పుడు శాంక్షన్ అయినాయి అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందు గురించి మళ్ళీ ఒకసారి నేను కమిషనర్ గారికి ప్రపోజల్స్ పెట్టమని చెప్పినాను. అన్ని ప్రపోజల్స్ కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపించి డెఫినెట్లీ ఈ సంవత్సరంలో మందమరి టౌన్లో, మందమరి విలేజ్లో ఇదైతే సైడ్ డ్రైన్స్, రోడ్స్ అవసరమో సుమారు 70-80-90% వరకు కవర్ అయ్యేలాగా ప్రపోజల్స్ వారు ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. ఎట్లా ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇంతే అప్పీల్ చేస్తున్నాను. మీరు ప్రజలకు మనం మేలు చేసే అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ మనకు ప్రజలకు ఇవ్వలేదో అది ఇచ్చే అవసరం ఉంది. ఆ దిశలోనే ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, సార్ సుమారు 1000 అప్లికేషన్స్ వచ్చినాయి ప్రజాపాలనలో. దాంట్లో ప్రభుత్వము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేసిన ద్వారా 732 రేషన్ కార్డ్స్ వాళ్ళు లిస్ట్ పంపించారు. దాంట్లో 546 ఎలిజిబుల్ ఉన్నారు. మేము ఈ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఇంతకుముందు ఏదైతే కమిషన్ల కోసము పనులు కావడము, పనులు కాకుండా కమిషన్లు తీసుకోవడము అవన్నీ కూడా ఉండదు. ఇక్కడ ప్రజలకు ఏదైతే మేలు కావాలో సిసి రోడ్స్, డ్రైన్స్, మన వాటర్ సప్లై అదే చెప్తున్నారు కమిషనర్ గారు. సార్ ఇప్పుడు మేము వాటర్ సప్లై ఇంతకుముందు కన్నా ప్రాపర్గా సప్లై చేస్తున్నామని చెప్పి కమిషనర్ గారు ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది.